ఒకటి కాదు, రెండు కాదు, 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు పచ్చ జెండా ఊపింది కేసీఆర్ ప్రభుత్వం. గుర్తు తెచ్చుకోండి మీరు. మొత్తం ఓఆర్ఆర్ చుట్టూ 160 కిలోమీటర్లు, అట్లాగే ఇటు భువనగిరి దాకా, అటు సంగారెడ్డి దాకా, ఇటు షాద్ నగర్ దాకా, అట్లా ఇటు మన వికారాబాద్ దాకా అనుకుంటాను గుర్తుంటే, కడతాల్ వరకు. ఇక్కడ మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ కూడా కడతాల్ దాకా క్యాబినెట్ ఆమోదం కూడా ఇచ్చినాం. ఎయిర్పోర్ట్ కి ఏముండాలి, పాత బస్తీకి ఏముండాలి, ఇంకా ఎటువైపు ఏముండాలి, ఓఆర్ఆర్ చుట్టూతా డెవలప్మెంట్ ఎట్లా రావాలి, ఇంత సమగ్రమైన ఆలోచనతో ప్రణాళికతో మేము ముందుకు పోయినాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం పోయింది. డిసెంబర్ లో 2023లో ఈ ప్రభుత్వం వచ్చింది. వచ్చి రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏందండి? అనాలోచితంగా, బాధ్యతారాహిత్యంగా, నాకు తెలిసి మొదటిదో రెండోదో నిర్ణయం, రాగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. ఎందుకు రద్దు చేశారు అని ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన కారణం గాని ఇంకోటి గాని ఎంత అనాలోచితం, ఎంత కుత్సితం అంటే అసలు అర్థము పరదం ఏది లేదు. అప్పటికే టెండర్ అయిపోయింది, ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా పరిమితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఓఆర్ఆర్ లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూతా మెట్రో కారిడార్ పెట్టినారన్న. దాన్ని వాడుకుని జల్దీ కడదాం అనుకుంటే రాగానే ఫస్ట్ క్యాన్సర్. ఈ పాటికి అయిపోయేది ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్. ఈ పాటికి 2 ఏళ్ల దాని టర్మ్ ఈ పాటికి అయిపోయేది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ లేదు, స్ట్రైట్ గా ఎట్ గ్రేడ్, మళ్ళీ అది కూడా పిల్లర్ లేసేది కూడా అవసరం లేదు. ఎట్ గ్రేడ్ అంటే భూమి మీద వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంత వేగంగా అంటే అంత వేగంగా చేయొచ్చు. ఇది మా ఎజెండా ఉండే. రాగానే ఫస్ట్ నిర్ణయం రద్దు ఎయిర్పోర్ట్ మెట్రో. ఎందుకు? పిచ్చి ఆలోచనలు, కేటీఆర్ భూములు ఉన్నాయట మధ్యలో, ఇట్లాంటి పిచ్చి ఆలోచనలతో ఈయన రాగానే ఫస్ట్ నిర్ణయం ఎల్ఎన్టీకి కొట్టిన దెబ్బ రద్దు. వాళ్ళు పోయి అడిగినారు, సార్ ఇది టెండర్ అయిపోయింది, మాకు అవార్డు అయింది, దయచేసి సహకరించనంటే నథింగ్ డూయింగ్, గెట్ అవుట్ అని చెప్పి ఎలగొట్టి.